లేకపోతే ఇటు నిలబడుతుంది. ఇప్పుడు ఏం రాలేదా? మాట్లాడేటోళ్ళు పక్కన ఉంటే చూసేవాళ్ళు చూసుకుంటారు, మాట్లాడేవాళ్ళు పక్కన పోరులొరిగిన వీరు అరుణ జోహాలు ప్రజల కోసం ఎవరి కోసం వచ్చినారు, ఎవరి కోసం వచ్చినారు, ఎవరి కోసం వచ్చినారు. తల్లి బిడ్డలమ్మ కంటి పాపలోలి చమకేలిలోలి, పేరింటి కంటి పాపలోలి చమకేలిలోలి, పేరింటి కంటి పాపలోలి చమకేలిలోలి, పేరింటి కంటి పాపలోలి చమకేలిలోలి, సారింటి కన్నె బిడ్డలోలి చమకేలిలోలి. నమస్తే. ఈ లోగోలు పెడుతున్నారు మహేష్ గారు. కింద ఉంది అక్కడి నుంచి అమర వీరుల ప్రభుత్వ
పాక హనుమంతు పాక హనుమంతు పాక హనుమంతు అలియాస్ గణేష్ గణేష్ పాక హనుమంతు విద్యార్థి దశలో ఆర్ఎస్యులో మేము టీడీఎస్యులో పనిచేస్తూ ఉన్న సందర్భం నాకు 1 ఇయర్ జూనియర్గా ఉండి విద్యార్థి సమస్యల మీద కానీ ఏ సమస్యల మీద కానీ సందర్భం ఇచ్చినప్పుడు ఒక వామపక్ష భావాలు గల విద్యార్థి నాయకులుగా మేము కలిసి పనిచేసేవాళ్ళం. ఏజూరి సీను హత్య తర్వాత ఆ నిర్బంధాలను తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి కూడా అందుబాటులో లేకపోయింది. కానీ ఒక కేంద్ర కార్యవర్గ సభ్యునిగా మావోయిస్ట్ పార్టీలో ఎదగడం చాలా సంతోషం. కానీ ఈ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బూటకపు ఎన్కౌంటర్లతోటి ప్రజా సమస్యల కొరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడుతున్న నాయకుడిని హతమార్చడం అనేది పూర్తిగా ఒక ప్రజాస్వామికవాదిగా ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ తను నమ్మిన సిద్ధాంతం కొరకు, తుది శ్వాస కొరకు పోరాడిన వ్యక్తి తన సిద్ధాంతం ఎప్పటికైనా బతికే ఉంటుంది. ఎన్ని బూటకపు ఎన్నికౌంటర్లు జరిగినా కానీ ఆ సిద్ధాంతం ఎప్పుడు కూడా బతికే ఉంటుందన్న ఒక ఆశయంతో తను కూడా తన ముందు తాను వింటున్న ఎన్నో బూటక ఎన్కౌంటర్లను చూసి కూడా అదరక బెదరక తను లొంగిపోమని చెప్పినా కానీ లేదు, నేను నమ్మిన సిద్ధాంతం కొరకే నేను పనిచేస్తా అని తను ఒక దీక్షతోటి పనిచేసిన సందర్భంలో చివరకు తనను బూటకు ఎన్కౌంటర్ చేసి నానా విధాలుగా చిత్రహింసలు చేసి పట్టుకొని నానా విధాలుగా చిత్రహింసలు చేసి ఒక ఎన్కౌంటర్ అనే పేరుతోటి బూటకు ఎన్కౌంటర్ చేసినారు. ఇలా తను నమ్మిన సిద్ధాంతం కొరకు పోరాడిన వ్యక్తి, తన తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడిన వ్యక్తి, తను ఏ బూటకు ఎన్కౌంటర్ చేసినా తను అమరుడుగానే మిగులుతాడు. తను అందరి గుండెల్లో మిగిలిపోతాడు. తనకు మరణం అనేది లేదు. తను ఎప్పటికి కూడా ఒక అమరుడిగా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో కానీ తను ఏ వర్గాల కొరకు పోరాడిందో ఆ వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అనేది ఇది వాస్తవం. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి కానీ ఇట్లా ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన ఏదో సాధిస్తామనేది ఇది పచ్చి అబద్ధం. ఇప్పటికి ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసి అయినా కానీ ఆ ఉద్యమం ఆగలేదు. వారి ఆశయము పక్కకి తొలగలేదు. నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టే ఉన్నారు. కాకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చిన అశేష జనాన్ని బట్టి అర్థమైతేనే ఉన్నది, ప్రతి ఒక్కరి గుండెల్లో తను ఒక మరణం పొందలేదు, జీవించి ఉన్నాడు. పుట్టిన ప్రాణి గిట్టది అన్నట్టు, గిట్టిన ప్రాణి పుట్టుతుంది అన్నట్టు తను గిట్టినా కానీ పుట్టి ఉంటాడు అర్పిస్తూ ఉన్నాము. ఇలా హనుమంతు మాతోటి కలిసి పనిచేసే వ్యక్తిగా నేను చాలా బాధపడతా ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఇలా హనుమంతు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు నెరవేర్చుకోవడం అనేది రకరకాలుగా ఒక గ్రామం కానీ ఒక పట్టణం కానీ చేరుకోవాలంటే దానికి దారులు ఎన్ని ఉన్నాయో ఆశయాన్ని కూడా నెరవేర్చుకోవాలంటే అనేక దారులు ఉన్నాయి. ఆ దారులలో మేము తప్పనిసరిగా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కొరకు మా ఆశయ సాధన కొరకు సర్వదా కృషి చేస్తామనేది మేము ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
హనుమంతు హనుమంతు కామ్రేడు హనుమంతు కామ్రేడు హనుమంతు కామ్రేడు హనుమంతు అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ రవాణా రవాణా జోహార్ అమర వీరునికి జోహార్ జోహార్ అమర వీరునికి జోహార్ జోహార్ అమర వీరునికి జోహార్ జోహార్ అన్న కన్నకు. భారతదేశంలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత మోడీ గారి భాషలో చెప్పాలంటే అమృత కాలంలో ఇంతమంది వృత్తులుగా ఈ దేశ బిడ్డలే ఉండే పరిస్థితి మాత్రం గతంలో ఎదురు రాలేదు. సొంత ప్రజల మీద వాళ్ళు చేస్తున్న ప్రజా ఉద్యమాల మీద పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అన్ని అవకాశాలని కాదని ఏకపక్షంగా కాల్చివేసేటువంటి ధోరణి నేతతో బహుశా గతంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా కొనసాగిస్తుంది. నాకు ఎంత విషాదము బాధ అనిపిస్తుందంటే చాలాసార్లు మీరు ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ ట్విట్టర్లో రాసేటప్పుడు వీ న్యూట్రలైజ్ ది సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ అని. న్యూట్రలైజ్ అంటే మనుషులు చంపడం అని నేను అడుగుతాము. న్యూట్రలైజ్ అంటే నిరాయుధులు చేయడం కదా, ఏదైనా కానీ ఆయుధాలు లేకుండా చేసేసి చట్ట ప్రకారము జైలుకి పంపడమో లేకపోతే మీరు చేసే పని ఏమిటో చేయాలి కదా. న్యూట్రలైజ్ అని చెప్పుకుంటే మనుషులు ఏకపక్షంగా చంపేది ఎక్కడిది? నేను అడుగుతామన్నా, మనుషులు చచ్చిపోతే వాళ్ళ ముందర డ్యాన్సులు చేసే అధికారాన్ని పోలీసులకి ఇచ్చిన తర్వాత పక్కనున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ లెక్కన కాకుండా భిన్నంగా ఏముంటుంది? మీరు పక్కనున్నటువంటి సైనిక ప్రభుత్వాలు దారుణంగా ఉన్నాయి, ఇస్లామిక్ ప్రభుత్వాలు అంటారు కదా, మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం భిన్నంగా ఉండాలి కదా. నేను పాక్ హనుమంతుని గతంలో ఎన్నడూ చూడలేదు, కానీ దేశంలో పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమిటంటే నక్సలైట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు, నక్సలైట్లకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదా నక్సలైట్ ఇట్లా అన్యాయంగా ఎందుకు చంపుతారో అడిగేటువంటి అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వల్ల బాగుపడుతున్నారు అని చెప్పి ఇవాళ హనుమంతు పాక హనుమంతు వాళ్ళ పాక ముందర నిలబడి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడికి పోయిండు, ఎంత ఎదిగిండు. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తా ఉన్నా. బహుశా ఒక 30 ఏళ్ల కింద అనుకుంటా ఈ దేశంలో మేధావిగా గుర్తించబడ్డ కుల్దీప్ నాయర్ గారు ఒక మాట అన్నారు, ఈ దేశంలో యువత ఉన్నారు అంటే నక్సలైట్ పార్టీలో ఉన్నారు, లేకపోతే ఆర్ఎస్ఎస్లా బీజేపీలో ఉన్నారని చెప్పి ఒక మాట. నేను అంటున్నా మీలో ఉన్నటువంటి యూత్ఫుల్నెస్ని గుర్తించడం మేధావి అదే సందర్భంలో విప్లవోద్యములు ఉన్నటువంటి వాళ్ళ యువకుల్ని కూడా గుర్తించారు. అంటే ఈ దేశంలో సమాన పాయాలుగా మీరు ఎట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నారో ఒక విప్లవ పార్టీని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎదురెదురుగా పడుతున్నప్పుడు రాజకీయమైనటువంటి పద్ధతులు కూడా పరిష్కారం చేస్తారా? ఏకపక్షంగా మీరు ఒక మిలిటరీ సైన్యం లెక్కన లేదా ప్రభుత్వం లెక్కన చేయదలుచుకున్నారా? నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాత్రాన్ని ప్రశ్నించడానికి ఈ దేశంలో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ కాక దాని మిత్రపక్షం కాక ఉన్నటువంటి ఇండీ కూటమి ఏదైతే ఉందో అది నిలదీయడానికి ఏం కష్టమవుతుందో నాకేం అర్థం కాలే. ఎవరన్నా కానీ ఇవాళ నేను పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితితో సహా ఎవరమైనా సరే మనము పార్లమెంట్లో చర్చించవలసిన అవసరం లేదు, నిలదీయవలసిన అవసరం లేదు. ఇవాళ యావత్ ప్రతిపక్షం బాధ్యత. ఇప్పటికే కేసీఆర్ గారు ఒక మాట అయితే బహిరంగ సభలో అన్నారు. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న వారికి స్పష్టంగా మన తరపున రిప్రజెంట్ అయ్యేటువంటి వాళ్ళు నిలదీయవలసిన బాధ్యత ఉన్నది. ఎట్లయితే మన రిజర్వేషన్ సందర్భంలో కూడా బీసీ రిజర్వేషన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీయాలని ఎట్లా అడిగినామో మనమే పూనుకొని ఎట్లయితే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీసీల గురించి మాట్లాడినామో దేశంలో విప్లవ పార్టీ అని చెప్పేదానికి చర్చలు లేదా కనీసం ఇంకొక మార్గం ద్వారా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి వాళ్ళే సంసిద్ధత తెలియజేశారు. కాబట్టి మార్గం సుగమం చేయాలని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నామన్నా. చావులో మాట్లాడినందుకు మన రామచంద్రారెడ్డి గారి చావులో మాట్లాడినందుకు ఎన్ఐఏ కాదు తెలంగాణ ఉద్యమ అలిదేశ ముందున్నటువంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది. న్యూట్రలైజ్ చేయడం ఏదైతుందో అది గాదా ఎన్ఐఏతో మొదలైంది అనుకుంటున్నా. ఇప్పటిదాకా అనేకమైన పనులు జరిగినాయి, కానీ చావుకు పోయినందుకు కూడా అరెస్టులు చేసి ఎన్ఐఏ కింద కేసులు పెట్టడం అంటే ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి.
నేను ప్రజాప్రభుత్వం అని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తామన్నా. పాక హనుమంతు క్లాస్మేట్స్ మిత్రులు అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు, ఆయన బీఎస్సీ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. కనీసం ఒక సంవత్సర సభ పెట్టుకోవడానికి ఒక మైక్ పెట్టుకుందామనంటే పోలీసులు తమ సహజమైన పద్ధతులు లోపల మైక్ పెట్టనివ్వకుండా చేసేటువంటి వాతావరణం ఉంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, మీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాము, అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి వ్యతిరేకంగా కొట్లాడుతుంటారు కదా, మరి మీరున్నటువంటి అధికారం ఉంటే రాష్ట్రం లోపల కూడా ఇక్కడ అంత్యక్రియలు జరిగితే మాట్లాడుకోవడానికి, సభ పెట్టుకోవడానికి మీరు మైకులు కట్ చేసి రానియకుండా బెదిరించి పంపితే ఎట్లా అని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఈ ప్రజల నుంచి గెలిచినటువంటి వాడు, ఓటేసుకున్నటువంటి వాడు, ఓటేసిన వాడి యొక్క రాజకీయ హక్కుని కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద. దానికి జెండాలతో సంబంధం లేదు. సింగిల్ ఎజెండా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేది. ప్రజల యొక్క హక్కుల్ని నక్సలైట్ గుంజుకున్నారని అనదలుచుకుంటే దాని జవాబు కూడా పార్లమెంటరీ వ్యవస్థలనే ఉంటుంది. ఇంతమందిని కాదని భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు కదా, ఇద్దరుగా ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లకి మీరు ఇవాళ తిరుగులేని రాజకీయ పార్టీకి అయింది కదా, ప్రజలు అనుకుంటే అవుతుంది. దానికి మీరెందుకు వంకర టింకరగా పక్కదారిలో వస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగారు పెరుగుది ఏకపక్షంగా ఎందుకు చేసుకుంటూ వస్తూ ఉన్నారు? ఇప్పుడు పోనీ అయిపోయింది. మీరు చెప్పే ప్రకారమే ఇంకా మార్చి 2026కు ముందే మీరు ముగిస్తున్నామంటారు కదా, చెప్పే ప్రకారమే పిడికెడు మంది ఉన్నారు, సెంట్రల్ కమిటీ 4-5 ఉన్నారు. మరి 10 మందినో 20 మందినో మీరు న్యూట్రలైజ్ చేయడానికి, నిరాయుధం చేయడానికి, చట్టానికి అప్పచెప్పడానికి మీకు ఏం కష్టమైంది అని అడుగుతామన్నా. వెతికి 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 ఎందుకు చంపాలంటున్నా. ఇప్పుడు కూడా పోనీ గతంలో వాళ్ళ పెద్ద సైన్యము దాడి చేస్తారు, మా సైనిక నష్టం చేస్తారు అనుకున్నారు. మీరు చెప్పే ప్రకారం బలహీనం అయిపోయారు కదా, పిడికెడు మంది మిగిలిరు కదా, మిగిలినప్పుడు మరి తీసుకోవాలి కదా. మనం చెప్పుకున్నట్టు పురాణాల ప్రకారమైన పాక హనుమంతు అంటే ఏంటిది? రాముడు ఉన్నటువంటి జెండా ధ్వజానికి ఎత్తినప్పుడు జెండాపై కబ్బిరాదు కదా. హిందూ దేవుల గురించి మీరు చెప్తారు కదా, ఆయన ఇంకో పేరు గణేశే కదా. మరి హిందూ దేవుల పెట్టుకున్నటువంటి వాళ్ళకు మరి హిందువులకు ఉండే హక్కులు లేవా? హిందువులు ఏకపక్షంగా చంపవచ్చునా? మరి నువ్వు చెప్పే మావోయిస్ట్ పార్టీ మెజారిటీ నువ్వు చెప్పే హిందువులే ఉన్నారు కదా పుట్టుకరిచ్చా. హిందూ ఒక్కరికి కూడా గీత పడనీయము. బంగ్లాదేశ్లో జరిగిందంటే బంగ్లాదేశ్లో జరిగినందుకు బరాబర్ కొట్లాడాల్సిందే, బాగానే చేసినారు. మరి ఇక్కడ కూడా చేయాలి కదా, నీ బిడ్డలే కదా. అందుకోసం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తామన్నా. ఇప్పటికే జరిగిన నష్టం జరిగింది చాలా. ఇప్పుడైనా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏకపక్షంగా మనుషులు చంపేటువంటి ఈ నరమేధం నుంచి ఆపి చర్చలకు పిలుస్తారా, రండి అని చెప్పేసి ఒక ప్లేస్ క్రియేట్ చేస్తారా? వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాదలుచుకున్నారు, బయట పని చేయదలుచుకున్నారు. వారు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్తున్నారు తప్ప మేము ఎవరం కూడా ఇవాళ వాళ్ళు సాయుధంగా ఉండి మిలిటరీ మీద దాడులు చేయాలని ఇంకేవాళ్ళు చెప్పడం కోసం నేను ఇవాళ మాట్లాడాను. ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం, వాళ్ళే చెప్పిన ప్రకారమే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రజల్లో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఉన్న మేరకైనా కూడా వాళ్ళకి అవకాశం కల్పించే బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు మేము రాజకీయాలు చేస్తామని చెప్పి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే పరంపర కొనసాగి వారందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. ఇది చివరి ఎన్కౌంటర్ కావాలి. పాక హనుమంతు లాంటి స్థితి ఇంకొకరికి రాకుండా ఉండడం కోసం యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను మాత్రమే గుర్తు చేస్తాం. ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. ప్రజలే మా ప్రాణమనిరి, బంధుకే మా బంధువనిరి. ప్రజలే మా ప్రాణమనిరి, బంధుకే మా బంధువనిరి. బంధుకులోన ప్రజల రాజ్యం తెస్తామన్నారు, తప్పక వస్తదన్నారు. ఊరులొరిగిన వీరులారా అరుణ జోహారు. ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. కలకత్తా వీధులల్లో, శ్రీకాకుళం కొండలల్లో, కలకత్తా వీధులల్లో, శ్రీకాకుళం కొండలల్లో, సింగరేణి జనం గుండెలల్లో, తెలుగు నేల పల్లెలల్లో, సింగరేణి జనం గుండెలల్లో, తెలుగు నేల పల్లెలల్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డరులో, దండాకారణ్యములో, ఆంధ్ర ఒరిస్సా బార్డరులో,
దండకారణ్యములో ఎరుపు ముద్దరలేసి మీరు ఎల్లిపోయారా, మాలో నిలిచిపోయారా. పోరులో ఎగిన వీరులారా అరుణ జోహాలు, ప్రజల కోసం ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. మా బాటలో నడసినారు, ఎలుగు బాటలే వేసినారు. మా బాటలో నడసినారు, వెలుగు బాటలే వేసినారు. ఆ కామ్రేడ్ బస్తర్లో పేరు పొందిన నాయకుడు. పశ్చిమ బస్తరు ప్రాంతం అంతా ఆయన గురించి మేము ఆ సందర్భంలో 30 ఏళ్ల కిందట కలిసినప్పుడు ఒక 15-20 రోజుల పాటు కలిసి ఉన్నాము ఒక సమావేశ సందర్భంగా. అయితే ఆ కామ్రేడ్ గురించి అప్పటికే చెప్పిన వాళ్ళు, అక్కడ ఆ కామ్రేడ్ని చాలా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు, ఆయన అంటే మన ఈ పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన చాలా బాగా తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ, అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక 3 తరాల మనుషుల గురించి ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి చెప్పినా ఆ ఇంట్లోని 3 తరాల గురించి కూడా చెప్పగలిగేటంత అంతటి సాన్నిహిత్యము, అంతటి ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడ్ పాక హనుమంత్. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బస్తర్కు వెళ్ళకంటే ముందే ఛత్తీస్గఢ్లోని ఇతర పట్టణాల్లో, ఇంకా నాకు తెలిసి వేరే జార్ఖండ్లో కూడా ఒకసారి ఆయన్ని అక్కడికి పంపించారని, అంటే విప్లవోద్యమాన్ని నిర్మించడానికి పంపించాడని విన్నాను. అది ఎంతవరకు పూర్తిగా కరెక్టో తెలియదు కానీ, అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం ఆయన పట్టణాల్లో కూడా ఆయన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ఆయన ఆర్గనైజర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. అట్లా అంచెలంచెలుగా ఆ కామ్రేడ్